ఆపరేషన్లో భాగంగా తిరుమలలోని స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ ప్రాంతంలో టీటీడీ విజిలెన్స్ పోలీస్ రెవెన్యూ అధికారులు కర్టెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డు లేని వాహనాలకు పాటు అనుమతులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల డీఎస్పీ విజయశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ రెవెన్యూ విజిలెన్స్ పోలీస్ అధికారులతో కలిసి తిరుమల బాలాజీ నగర్ ప్రాంతంలో కర్టెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. రికార్డులు లేని వాహనాలు అలాగే అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్న పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందని వాటిని అరికట్టేందుకు ఈ కర్టెన్ సెర్చ్ నిర్వహించినట్లు చెప్పారు. అదేవిధంగా తిరుమల స్థానికులు తమకు సహకరించి అనుమానితులు ఎవరైనా ఉంటే వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. बंद फिक्स है याद कर दे इसको आड़ का ये बंद है बंद पा आड़ पे बंद ना 25 पे नలుగురు 5 మంది రా పా అసతర పోన 7 మంది 6 మంది అద్భుత పైన కరెంట్ వాళ్ళు మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా పిలవాలా గోడలకు అంత ఆనిచ్చేస్తే అది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వచ్చేసిపోతే బయట ఉన్నారు నెక్స్ట్ ఉదర్ వచ్చా బెల్ వచ్చింది సార్ దీంట్లో పెట్టారు అంగడి ఎవరండి నటరాజ భార్య అమ్మ చేయాలి ఎట్టబడితే వాళ్ళకి చేయడం వల్ల ఇది వాళ్ళ బయట చూసుకుని ఇవన్నీ చేస్తున్నారు. చేయడం వల్లనే బాలాజీ నగర్ కాలనీకి చెడ్డగారు వస్తుంది. అది వాళ్ళకి చెప్పాలి, ఎందుకు మనం తరచు చేస్తున్నాం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించే కాదు. తిరుమలలో ఇతర ప్రదర్శనలు వాళ్ళు ఉండకూడదు తెలుసు కదా, వస్తే వెళ్ళిపోతుండాలి. ఇక్కడే కాపురాలు ఉండి ఇక్కడే మీ పనులు చేసుకుంటుంటే దీనివల్ల తిరుమల మొత్తం చెడ్డ పేరు వస్తుంది. సో కాబట్టి అల్టిమేట్గా పోలీసుకు మా టీటీడీకి చెడ్డ పేరు వస్తుంది. అర్థమైంది, వెళ్ళిపోవాలా రాకూడదని చెప్పము, పని చేసుకోవాలి వెళ్ళిపోతాంట్లా. మళ్ళీ పొద్దునాలు పని చేయాలి వెళ్ళిపోవాలా. పని చేసేకి వచ్చినా కూడా మీరు ఎవరు ఏంది అనేది మీ ఓనర్ దగ్గర మీరు ఐడెంటిటీ ఇవ్వాలా. ఎవరెవరో నేను ఎక్కడి నుంచి వచ్చినాను ధర్మస్థలం అంటాడు, కర్ణాటక అంటాడు, ఎవరని మీరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నారు, నీకు తెలుసు, నువ్వు మంచివాడు, నాకంటే తెలుస్తుంది. అర్థమైందా? ఏది చేరినా కూడా మిమ్మల్ని అనుమానిస్తామని చెప్తున్నా. జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోలేదు అనుకోద్దండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఏ చెడ్డ చిన్న పని చేసినా కూడా మీరు తాగడం కానీ తినడం కానీ ఇంకేం చేసినా అంటే మాంసాలు, మధ్య మాంసాలు, ఈ గుట్కా, తర్వాత ఈ గాంజా గింజ తెచ్చి వేసినారనుకోండి పర్మనెంట్గా జైలు పంపించి అందరినీ షీట్ ఓపెన్ చేసి. వాళ్ళే ఓనర్స్ ఉంటారు, వాళ్ళకే షాప్ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఈ బాలాజీ నగర్లో ఈరోజు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మేము, తర్వాత మా తిరుమల అడిషనల్ ఎస్పీ, 1 టౌన్ 2 టౌన్ ట్రాఫిక్, క్రైము, టీటీడీ, విజిలెన్సు, ఆల్ డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్, రెవెన్యూ అందరూ కలిసి కూడా ఈరోజు కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమలలో రెసిడెన్షియల్ ఏరియా ఉండేది బాలాజీ నగర్ మాత్రమే. సో ఇక్కడికి తరచూ కొత్త వ్యక్తులు, పరిచయం లేని వ్యక్తులు కొంతమంది ఇక్కడ వచ్చేసి ఇళ్ళని రెంట్ తీసుకుంటున్నారు. ఉండి ఇక్కడ వాళ్ళకి తెలియకుండా కావాల్సిందిగా కావచ్చు లేదా తెలియకుండా కావచ్చు ఇక్కడ పద్ధతులు పాటించుకోకుండా ఈ మధ్య మాంసాలు తెచ్చుకోవడము, వాటిని వినియోగించడం జరుగుతుంది. సో ఇటువంటివి అరికట్టడానికి అన్నిలు, అనుమానస్తులు ఎవరు కొండ మీద వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఆ విషయాల్ని మాకు చెప్పవలసిందిగా బాలాజీ నగరవాసుల్ని విజ్ఞప్తి చేయడానికి ఒక ప్రయోజనం వల్ల చేస్తూ, అలాగే అవేర్నెస్ కలిగించి, అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీసు వాళ్ళు తరచూ వచ్చి ఇక్కడ చెక్ చేస్తారు అనే ఒక భావన వాళ్ళకు కలిగించి, అలాంటి మన వ్యతిరేకమైన పనులు ఏవి చేయకుండా అరికట్టడానికి భాగంగానే మేము ఈరోజు ఈ యొక్క కార్డన్ సెర్చ్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది తరచూ ఇంకా మేము చేస్తాం. ఎందుకంటే ఈ తిరుమల అనేది పవిత్రమైన స్థలం కాబట్టి ఇందులో ఏ చిన్న జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి కూడా ఇక తరచూ కూడా ఇటువంటివి కార్డన్ సర్చెస్ కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ పెట్టి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చింది. మేము ఇంతకుముందు కార్డన్ సర్చ్ చేయడం వల్ల కూడా కొంతమంది వ్యక్తులు 60 షెడ్లు ఒకసారి క్లియర్ చేయించాం. అక్కడ పాచికాల గంగమ్మ దగ్గర పాతకాలం ఎప్పుడో వాళ్ళు కన్స్ట్రక్షన్ వచ్చేసి అక్కడే ఉండిపోయినారు. ఒక 60 షెడ్లు అక్కడే ఉండి అక్కడే తింటూ అక్కడే ఉండిపోయినారు. వాటందరినీ మేము 62 నుంచి 65 షెడ్ని క్లియర్ చేసి పంపించేసాం. అది మేజర్ ఇన్సిడెంట్ చేసాం. ఇలాంటివి ఇంకా ముందు కూడా చేస్తాము. ఇంకేమైనా అన్యులు అనుమానస్తులు ఇతర వ్యక్తులు ఉంటే కూడా వాళ్ళని ఇక్కడ నుంచి డ్రైవ్ చేసి పంపిస్తాం. ఇదే కాకుండా ఎవ్రీ డే మేము ఏరియా డామినేషన్ చేస్తున్నాం. ఈ ఏరియా డామినేషన్లో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తున్నారా, ఏదైనా అనుమాన పనులు చేస్తున్నారా అనే వాటి విషయం కూడా ఎవ్రీ డే 5 to 8 ఏరియా డామినేషన్ కూడా చేస్తున్నాం.